వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం దారుణంగా దెబ్బతింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకపక్షంగా రద్దు చేశాడు. దీని మీద విదేశీ కంపెనీలు కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేసింది. కేంద్రం స్పందించింది. ఈ చర్య మూలంగా రాష్ట్రం మీద, దేశం మీద ప్రతికూల ప్రభావం పడుతుందని అప్పటి కేంద్ర మంత్రి, ఇంధన శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా హితవు చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెవికెక్కించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణం ఏంటంటే, తెలుగుదేశం హయాంలో ముడుపులు మింగి అధిక ధరకు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, నేను వచ్చాక అన్నీ సరి చేస్తున్నానని చెప్పాడు. కానీ ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ధరకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాడు. చంద్రబాబు హయాంలో యూనిట్కు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకే ఈయన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత జగన్ రద్దు చేసిన కంపెనీలన్నీ కూడా కోర్టుకు వెళ్ళారు, మాకు న్యాయం చేయాలని, ఆ కంపెనీలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సో ఒప్పందాల రద్దు కారణంగా బయట రాష్ట్రాల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనాల్సి వచ్చింది ఒకటి. రెండోది, ఈ కంపెనీలకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ 2 కారణాల మూలంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం, ఎక్కువ ధరకు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడం మూలంగా రాష్ట్ర విద్యుత్ సంస్థల మీద 1,00,000 కోట్లకు పైగా భారం పడింది. ఆ భారాన్ని జనం మీద వేసాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. వేరే చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యన అధికారంలో ఉన్నప్పుడు గృహ వినియోగదారులకు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. కొన్నిసార్లు పాత బకాయిలకు సంబంధించి ఫ్యూయల్ సర్ఛార్జ్ రూపంలో స్వల్పంగా సర్దుబాట్లు చేశారు తప్ప నేరుగా యూనిట్ ధరను పెంచిన నిర్ణయాలు తీసుకోలేదు. అప్పుడు ఆ సమయంలో రాష్ట్రాన్ని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సౌర, పవన విద్యుత్ ఉత్పాదన పెంచడం కోసం కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాటిని రద్దు చేశారు. అధిక ధరలకు బయట నుంచి కొనుగోలు చేశారు. ప్రజల మీద 9 సార్లు భారం మోపారు. ట్రూ అప్ ఛార్జీల మోత మోగించారు. ఇప్పుడు మళ్ళీ 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ డౌన్ చేస్తూ ఉంది. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచం, వీలైతే ఇంకా తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. పోయిన గవర్నమెంట్ పెంచిన కరెంటు ఛార్జీల్ని ట్రూ అప్ ఛార్జెస్ పెడితే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి యూనిట్కి 13 పైసలు 4,498 కోట్ల రూపాయలు మీ కరెంటు ఛార్జీలు తగ్గించాం. 22 నెలలు ఒక్క పైసా పెంచలేదు. పోయిన గవర్నమెంట్ వేసిన కరెంటు ఛార్జీలు తగ్గించాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా, రాంబల్లిలో హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 12 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటే ముఖ్యమంత్రిగా 9 సార్లు పెంచాడు. పరిపాలనలో, విజన్లో చంద్రబాబుకు జగన్ ఏమాత్రం సరిపోలడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు 2019లో. ఆ తర్వాత డీజిల్ సెస్ పేరుతో 2 సార్లు బాదాడు. ఈ సెస్ ఎలా వేశారంటే, పల్లె వెలుగు బస్సులో ఒక టికెట్ కొట్టించుకుంటే 2 రూపాయలు అదనం, డీజిల్ సెస్ 2 రూపాయలు. ఎక్స్ప్రెస్, మెట్రో బస్సులో అయితే 5 రూపాయలు, ఏసీ బస్సులో అయితే 10 రూపాయలు సెస్. 2022 ఏప్రిల్లో ఒకసారి వేశారు. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలకే జులైలో రెండోసారి కూడా 2 సార్లు సెస్ విధించారు. దీని మీద ప్రయాణికుల మీద విపరీతమైన భారం పడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం తెచ్చారు. ప్రజలు వీళ్ళిద్దరు పాలన బేరీ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏం జరుగుతుంది అనేది పరిశీలించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని నంగనాచి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కల్లబొల్లి కబుర్లతో పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు. ప్రజలు ఆయన ట్రాప్లో పడితే ఇక ఆ తర్వాత కోలుకోలేరు. ప్రజలు కోలుకోలేరు, రాష్ట్రం కూడా కోలుకోలేరు. Like, share and subscribe to Rajaniti channel.